గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ వీడియోలో అయితే మా గార్డెన్ టూర్ చూపిస్తాను, చూసేయండి. ఇవైతే చిన్న చామంతి, చిట్టి చామంతి అంటారు, అలానే దమ్డి చామంతి అని కూడా అంటారు. ఇదైతే బచ్చలి కూర సీడ్స్ తీయాలో లేదనేది కామెంట్ సెక్షన్లో అడిగాను కదా. ఇవి ఏంటో అర్థం అవ్వట్లేదు, ఎందుకని మంచిది కోసి ఎండబెట్టేస్తాను. ఇవి నెక్స్ట్ డే రేపు ఎల్లుండి చూసుకొని ఇవన్నీ కోసేసి ఎండపెడతాను. కలర్ అయితే మంచి బ్యూటిఫుల్గా ఉంది కదా. అలానే ఇవి ఆనియన్స్, ఆనియన్ వేసాను. కింద ఆనియన్ ఊరుతుంది, పైన స్ప్రింగ్ ఆనియన్స్ వస్తాయి కదా. అదే కొంతమంది ఉల్లికాళ్ళు అంటారు, ఉల్లాకు అంటారు. వీటితో రెసిపీస్ ఏమైనా తెలిస్తే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇవైతే మంచి హెల్తీగా పెరిగినాయి. అలానే ఇవి ఒక రకం చామంతి, ఇవి ఒక కలర్, అలానే ఇదొక వైట్ కలర్. ఒకే కుండీలో 3 కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇదొక రంగు, ఇదొక రంగు, ఇదొక రంగు. ఈ చిట్టి ఇవి ధనియాలు అయితే వేసాము. ఈరోజుకి 5-6 డేస్ అవుతుంది. మంచిగా పెరుగుతున్నాయి చూడండి, ఇక్కడ మొలక కూడా వస్తుంది. అలానే ఇక్కడ పుదీనా, ఇదైతే మంచిగా బాగా స్ప్రెడ్ అయింది. కోసాం, పచ్చడి కోసం ఒక 2 టైమ్స్ ఏమో వచ్చింది. మొత్తం అంతా కోసి మళ్ళీ చిగురైతే స్టార్ట్ అయిపోయింది. అలానే ఇది ఒకే ఒక మొక్క చాలా పెద్దగా ఉంది. ఎన్ని స్టెమ్స్ వచ్చాయో చూడండి. కింద నిరిపేశాను నేను పోయిందని. మొత్తంగా అయితే ఇంతగా మంచి గుజ్జులా వచ్చి కనకాంబరాలు చూడండి ఎన్ని వస్తున్నాయో చూడండి, ఎంత బాగా వస్తుందో కదా. అలానే ఇది టమాటా మొక్క, ఇదొకటి, అలానే ఇదొకటి. ఇక్కడ వచ్చి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. ఎర్రదుంపలు అంటారు, చామదుంపలు కాదు, ఎర్రదుంపలు. ఇవి మంచిగా ఊరుతున్నాయో లేదో తెలీదు, అంటే ఫ్లవరింగ్ స్టార్ట్ అయితే ఊరడం స్టార్ట్ అవుతాయని మా నాన్న చెప్పారు. ఇందులో ఒక చిట్టి చామంతి మొక్క చూసారు కదా, చిట్టి చామంతి. ఇక్కడ కూడా ఆల్రెడీ పూసే, మొత్తం ఇవంతా ఇరిపేశాను చూడండి, చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఇరిపేశాను. ఇక్కడ ఒక కనకాంబరం మొక్క ఉంది. ఇవి ఎన్ని వచ్చాయో, పెద్ద దండ కూడా అయింది, దేవుడికి పెట్టేసాము అవి. అలానే ఇందులో టమాటా మొక్కలు అవి ఉన్నాయిలేండి, చాలా చిన్నవి. ఇవ్వండి, ఇదొక మొక్క, దుంప మొక్క, అదే ఎర్రదుంపలు. ఇక్కడ ఒకటి కట్ చేస్తాము, ఇవి కళ్ళంకి తీసుకొని వెళ్ళిపోయాము. అదే ఫామ్లోకి తీసుకువెళ్ళి అక్కడ కూడా వేసేసాము. ఇది ఫ్లవరింగ్ వచ్చిందని ఆపేసాము, ఇది కట్ చేయకుండా ఉంచాము. ఇది బంతి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంది. ఒక్క చెట్టే, చిన్న చెట్టుకి అప్పుడే ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. ఇవన్నీ మొక్కలు చూస్తే 2, కాకపోతే చూడండి మొగ్గలు ఎన్ని ఉన్నాయో. దీనికైతే బాగా స్టెమ్స్ వచ్చాయి, దానివల్ల ఎక్కువ కాస్తున్నాయి. చూద్దాం ఎన్ని ఫ్లవర్స్ వస్తాయో. ఇది కూడా ఒక టమాటా మొక్క చూడండి, ఇది కూడా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలానే ఈ చెట్టు చూడండి, ఇది మొదలు ఏమవకూడదని కర్ర అయితే సపోర్ట్గా కట్టాను. అలానే ఇది ఒక చామంతి చెట్టు, ఇది వైట్ చామంతిలో కొంచెం పెద్ద సైజు. ఇక మొగ్గలు స్టార్ట్ అయ్యాయండి. ఇంకా చిగురు మాత్రం మంచిగా వచ్చింది, గుజురు. అలానే ఇది కూడా చామదుంపలు వస్తుంది నాకు ఇందాక నుంచి. స్వీట్ పొటాటోనే ఇందులో ఒకటి వేసాము. ఇవి కూడా స్టెమ్స్ కట్ చేసేసి కళ్ళకి అయితే తీసుకొని వెళ్ళిపోయాం, పొలంలో వేసామండి. అలానే ఇక్కడ చూసారు కదా పచ్చిమిర్చి ఎంత బాగా వచ్చిందో. ఇది స్ప్రింగ్ ఆనియన్. నైట్ ఇంకా రాత్రి చీకటి అయిపోయిందని వీడియో తీయలేదు. కిందన వాటర్లో పెంచాను నేను. ఇది వాటర్లో పెంచేసి, అంటే రూట్స్ అనేవి వాటర్లోకి వెళ్ళేటట్టు పెట్టి మిగతాదంతా పైనుంచేటట్టు పెట్టాను. దానివల్ల ఇంత పెద్దగా పెరిగింది. అలానే ఇందులో తోటకూర వేసాను, ధనియాలు కూడా వేసాను కొత్తిమీర కోసం. రాలేదు అవి, ఇంకా లేట్గా వస్తాయేమో మేబీ. తోటకూర చూడండి ఫ్రెష్గా ఎంత బాగా వచ్చిందో, నీట్గా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా చిగుర్లు. ఇదైతే కుండి బకెట్ ఇరిగిపోతే దాంట్లో పెట్టేసాం. పచ్చిమిర్చి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇవి కూడా బచ్చల కూర సీడ్స్. ఇవి ఎండిపోయింది చెట్టు, మొత్తం తీసేస్తాను చెప్తున్నాను కదా. రేపో ఎల్లుండో వీలు చూసుకొని మొత్తం ఇవంతా ఎండబెట్టేస్తాను. చూద్దాం మేమైతే ఏమే అవుతాయి. ఇక్కడ చూడండి బచ్చలి కూర, పాలకూర, ఇదే కుండీలో బచ్చలి కూర, పాలకూర, అలానే ఇంకోటి చుక్క కూర కూడా వేశాను. ఐ థింక్ ఈ రెండింటిలోనే పాలకూర, చుక్కకూర కలిసిపోయినాయి. 2 ఒకేలా ఉన్నాయి ఆకులు. ఇదిగోండి, ఇదొక కూర, ఇదొక కూర అయ్యి ఉండొచ్చు మేబీ. చిగుర్లు మాత్రం నీట్గా మంచిగా వచ్చాయి. ఇంకా ఇవన్నీ ఇక్కడ సీడ్స్ పడిపోయినాయి. బచ్చల కూర తీసి నీట్గా వేసేయాలి వేరే దాంట్లో. మళ్ళీ మొత్తం అంతా ఇవి స్ప్రెడ్ అయిపోతే ఈ కూర సరిగ్గా పెరగదు. ఇవైతే ఎంత బాగా వచ్చాయి కదా, చూసేయండి.
మీరు కూడా గార్డెనింగ్ చేస్తున్నారా? అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఏ మొక్కలు పెట్టారో కూడా కామెంట్ చేయండి. నేను ఇంకా వేసాను, మళ్ళీ ఇటువైపు కూడా వేసాను, రాలేదు. ఇదిగోండి మా గార్డెన్ అయితే చాలా చిన్న గార్డెన్.